డే 1 నుంచి నేను డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ స్టార్ట్ అయినప్పుడు నాకు చాలా కాంపిటీషన్ ఉంది నైజాంలో. నేను ఒక సినిమా తెచ్చుకోవాలంటే కష్టపడి తెచ్చుకునేవాడిని. దేవిపుత్రుడు లాంటి సినిమా నేను కొంటే నాకు ఆపోజిట్గా అప్పుడు సునీలు, సురేష్ బాబు గారు, మా మహేందర్ రెడ్డి గారు అందరూ కలిసి రేట్ ఎక్కువ ఇచ్చి సినిమా తీసుకెళ్ళిపోయారు. ఎంఎస్ రాజు గారు నాకు 20 lakhs ప్రాఫిట్ ఇచ్చారు దేవిపుత్రుడు అనే సినిమాకు. మీకు అందరు గతం తెలియదు. ఇవాళ ఏంది దిల్ రాజు కనిపిస్తున్నాడు కానీ మాట్లాడతారు. ఇది వ్యాపారంలో ఎప్పుడు పోటీతత్వం. ఇదేంటి పోటీతత్వం. డిస్ట్రిబ్యూషన్ రైట్స్ నువ్వు కొనాలనుకున్నప్పుడు ఫ్యాన్సీ రేట్లకు ఉంటారు. సినిమా ఆడుద్దా ఆడదాన్ని జడ్జి చేసేవాడే మగాడు. ఇక్కడ నేను చేసే సినిమాలు అన్ని సక్సెస్లు అవుతాయని కాదు, డిస్ట్రిబ్యూషన్లో నేను జడ్జ్ చేస్తా. ఓహో ఈ సినిమా మనం రిస్క్ చేయొచ్చు, మిస్ఫైర్ కూడా కావచ్చు. అట్లయినా నాకు ఇప్పుడు అజ్ఞాతవాసి కానీ, మహేష్ బాబు గారు, మురుగదాస్ గారి సినిమా, ఎన్వి ప్రసాద్ గారు స్పైడర్ కానీ, నా కెరియర్లో బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డ్యామేజ్ అయినా నేను తట్టుకున్నా. ఎందుకు? నాకు ప్రొడక్షన్లో 2017లో అన్ని సక్సెస్లు కొట్టడం వల్ల వచ్చిన డబ్బు నాకు డిస్ట్రిబ్యూషన్లో డ్యామేజ్ జరిగింది. బ్యాలెన్స్ చేయగలిగింది. పెద్ద సక్సెస్. డిస్ట్రిబ్యూటర్గా నేను అటర్ ఫ్లాప్ అయినా నేను ఎలా నిలబెట్టుకున్నా నా సక్సెస్లతో. అక్కడ మామూలు డబ్బు పోలే, వేరే డబ్బు పోతే వాడు సూసైడ్ చేసుకోవడమో లేకుంటే ఇండస్ట్రీ నుంచి పారిపోవడమో జరుగుద్ది. సో అది క్యాలిక్యులేషన్ ఉంటుంది నాకు. ఏ సినిమా కొనాలి, ఎందుకు కొనాలి, కొనాలా వద్దా. మేము 25 ఏళ్ల నుంచి నేను ఇక్కడ ఉండి ఒక డిస్ట్రిబ్యూటర్గా మొదలై ఎంత డబ్బు పోగొట్టుకున్నాను ఒకప్పుడు, ఇప్పుడు కూడా డబ్బు పోగొట్టుకుంటూనే ఉన్నాను. పోగొట్టుకున్న డబ్బు మీకు ఎవరికి కనిపించదు. వచ్చిన సక్సెస్ దాని గురించి మట్టుకే ఫిలిం ఇండస్ట్రీలో ఫోకస్ చేస్తారు.